దసరా వస్తుంది అంటే దసరా మామూళ్ల దగ్గర నుంచి కానుకల వరకు హడావుడి నడుస్తూ ఉంటుంది. ఏపీలో ఈసారి దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వనుంది ఏపీ సర్కార్. ప్రభుత్వం ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. దసరా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా డ్రైవర్ల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతోందని డ్రైవర్లు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు పథకం వచ్చాక ఆటో వాలాలకు గిరాకీ పడిపోయింది. సాధారణంగా ఆటోలు ఎక్కువగా ఎక్కేది మహిళలే. మోటార్ సైకిళ్లు, కార్లు ఇలాంటి వాటిలో మగవాళ్లు ప్రయాణిస్తుంటారు. మహిళలకు ఉచిత బస్సు ఫెసిలిటీ కల్పించడంతో ఇక ఆటోలు ఎక్కే దిక్కు లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న కూటమి సర్కార్ భారీ కానుకను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తారు. మొత్తంగా 3,20,000 దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన డ్రైవర్ల జాబితా సిద్ధమవుతోంది. తుది జాబితా త్వరలోనే విడుదల చేస్తారు. ఆటో డ్రైవర్లు, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కు ఈ సహాయం అందుతుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 466 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15 నుండి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల తమకు నష్టం వస్తోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో వారికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ పథకానికి జిల్లాల వారీగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రైస్తవ, బ్రాహ్మణ, కాపు, కమ్మ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే డబ్బు జమ చేయనున్నారు. అయితే ఈ పథకం కోసం కొన్ని షరతులున్నాయి. డ్రైవర్ స్వయంగా వాహన యజమాని అయ్యుండాలి. ఇది కేవలం ఆటో, క్యాబ్, మ్యాక్సీ వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. ఇతర గూడ్స్ వాహనాలకు వర్తించదు. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ సహాయం లభిస్తుంది. అర్హత లేని వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించిన, పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులకు మించిన స్థిరాస్తి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. మొత్తానికి ఈ పథకం ద్వారా నిజంగా వాహనాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న డ్రైవర్స్కు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. దీనిపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.